హలో హాయ్ నమస్తే నేను డాక్టర్ సింధు కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్. టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫుడ్స్ దట్ ఆర్ కాజింగ్ ఎర్లీ ప్యూబర్టీ. ముందు ఓల్డెన్ జనరేషన్స్లో చూస్తే అట్లీస్ట్ 13-14 ఇయర్స్ వరకు ప్యూబర్టీ రీచ్ అవ్వకుండా ఉండేవాళ్ళు. బట్ నవేడేస్ చిన్న పిల్లలు 10 to 12 ఇయర్స్ ఏజ్లోనే మెనార్కీ అనేది అటైన్ అవుతున్నారు. దీనికి రీజన్స్ ఏంటి? నెంబర్ 1 మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి ప్రాసెస్డ్ ఫుడ్స్, హై ఫ్యాట్ హై ఆయిల్ ఉన్న ఫుడ్స్, మెయిన్గా జంక్ ఫుడ్స్. కామన్ లాంగ్వేజ్లో అంటే ఎక్కువ ఆయిల్తో చేసినవి, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్లో ఎండోక్రైన్ డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల ఎర్లీ ప్యూబర్టీ ఛాన్సెస్ ఉంటాయి. సో నెంబర్ 1 హై ఫ్యాట్ ఫుడ్స్ అండ్ హై ఆయిల్ ఫుడ్స్. నెంబర్ 2 ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ పిజ్జా, శాండ్విచెస్, బర్గర్స్ అండ్ స్టోర్డ్ ఫుడ్స్ లైక్ చిప్స్, ప్యాకెట్స్లో అవైలబుల్ అయ్యే ఫుడ్స్ లైక్ చిప్స్, బిస్కెట్స్, ఏవైనా స్టోర్డ్ ఫుడ్స్. లాంగ్ రన్లో ఇవి స్టోర్ అవ్వడానికి చిప్స్ అయినా బిస్కెట్స్ అయినా ఎప్పుడైనా ప్యాకెట్లో స్టోర్ అయి ఉన్నప్పుడు ఆ ప్యాకెట్లో ఉన్న ప్లాస్టిక్ అంతా ఫుడ్లోకి వస్తుంది. అండ్ ఎక్కువ టైం ఫుడ్ స్టోర్ అయి ఉండడానికి అడిషనల్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. వీటి వల్ల ఎండోక్రైన్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దట్ కాజెస్ ఎర్లీ ప్యూబర్టీ. అండ్ హై షుగరీ ఫుడ్స్. హై షుగరీ ఫుడ్స్ అంటే మెయిన్గా డ్రింక్స్, థమ్స్అప్స్, కూల్ డ్రింక్స్ ఎక్సెట్రాస్. వీటన్నిటిలలో హై అమౌంట్ ఆఫ్ షుగర్ ఉంటుంది. వీటి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది దెబ్బతింటుంది. దీంతో ఎర్లీ ప్యూబర్టీ వస్తుంది. అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఒబేసిటీ. ఈ జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ఇవి ఎక్కువ తాగడం వల్ల, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల పిల్లలు ఎక్కువగా లావ్ అయిపోతున్నారు. మోర్ దెన్ రిక్వైర్డ్ వెయిట్, ఒబేసిటీ ఉన్నప్పుడు ప్యూబర్టీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్ అండ్ డైరీ ప్రోడక్ట్స్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా హార్మోన్స్ యూస్ చేసి డైరీ ప్రోడక్ట్స్ని, రెడ్ మీట్ అంటే ఎక్కువగా మటన్, ప్రాన్స్ అండ్ అదర్ మీట్ ఎక్సెప్ట్ చికెన్ అండ్ ఫిష్. ఈ రెడ్ మీట్లో ఎక్కువగా హార్మోన్స్ అనేవి ఉంటాయి. ఇవి కూడా దే కాజ్ ఎర్లీ ప్యూబర్టీ.